ఈశ్వర ఆలయానికి ఎంతో ఘనత చరిత్ర ఉంది. ఈ ఆలయంలో దేవతామూర్తులు శివలింగం నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక ఆలయాన్ని శాతవాహన కాలంలో నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇవి నల్లరాతితో నిర్మించడంతో శాతవాహనులు కళావైభవాన్ని గుర్తుకు తెస్తుంది. ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తులు ఇక్కడున్న నందీశ్వరుని రెండు చేతులతో పైకి లేపినట్లయితే తమ కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. దీనికి ప్రతిరూపంలో భక్తులు ఇత్తడితో తయారు చేసిన కంఠాలను, ఆవు లేకుతుడలను కానుకగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జాగ్నక్ వంశస్థులు తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆచార వ్యవహారాలను పెద్దపీట వేసి పూజలు చేస్తారు. జాతర ప్రారంభానికి ముందే జూగ్నక్ వంశస్థులు చిన్న చిన్న గుడారాలను ఏర్పాటు చేసుకుని వంట పారుపు కార్యక్రమాలు చేస్తారు. 5 రోజుల పాటు జరిగే జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకి నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ నందీశ్వరు యొక్క ప్రత్యేకంగా జూగ్నక్ వంశీయులు ఇక్కడ 5 రోజులు వచ్చి బస నిర్వహిస్తారు. ఈ నందీశ్వరునికి మొక్కులుగా దూడలు మరియు గంటల రూపంగా వారి యొక్క కోరికలను నెరవేర్స్తే ఇక్కడ వచ్చి దేవునికి అర్పిస్తారు. ఆదిలాబాద్ నుంచి చేసినాము. శివరాత్రి సందర్భంగా చాలా పురాతనమైన మందిరం కాబట్టి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినాము. కోరిక మేరకు మంచి సౌకర్యాలు మాత్రం ఏం మంచిగా రోడ్డు సౌకర్యం అసలు ఆయన శివాలయం పురాతనమైన దానికోసం కోరిక తీసుకోవడానికి. आधी हे आहे ना पुरातनपासून का जुनं क्षेत्र आहे, तीर्थक्षेत्र. तर इथं आहे ना चांगलं आहे ना तेवढं व्हायला पाहिजे असं आहे. सरकाराकडून विनंती आहे. आणि रोड आहे ना रोड बरोबर नाही आहे. सिरसरापासून तर भादीपर्यंत रोडही नाही का चांगलं व्हावं आमच्या लोकांकडून आहे का खूप विनंती आहे. आपण वावटे नंबर टूची आणतो वावटे वावूर आणता जొన్న పండిసి మళ్ళీ తీసి అంతా తెచ్చింత సాక్షాత్ బాబా భగవంతాల్ ಬಾರಿ ತೆಗೆ ಓನ ರೋನ್ ಮಂತ ಓನ ರೋನ್ ನಂದಿ ಬಾಗುಂತಾನ ಗೊಮ್ತಿರಿ ಕಾಮ್ಕಿಂತ ಸಡಪಿ ಕಾಮ್ಕಿಂತ ಬದಿ ಪೇಂದಾಗ ತಾನ ಸಡ ಸಾರ್ವನ್ ಕೀಲೆ ಸಡಪಿ आणि ಬತ್ತಾಯಿ ಮಾಕುನ್ ಬತ್ತಾಯಿ ಆಯರ್ದ ತಾನ गोमाताना गोमत्री काम किसे पवित्र विश्वास रूप काम किसे म्हणता नंदी मूर्ती साक्षात बाबा भगवंताल एक मंदार निर्गुण निरंकार